నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సౌత్ ఇండియాలో బీజేపీకి చంద్రబాబే కీలకమైనటువంటి మిత్రుడిగా మారారు అనే దానికి సంబంధించి వార్తలు ఎక్కువ వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది? అలాగే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మోదీ చాలా బాధ్యతలు అప్పగించారు చంద్రబాబుకి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే అమ్మ. సో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి మోదీ చాలా బాధ్యతల్ని చంద్రబాబుకు అప్పగించారు అనేటువంటి వార్తలు వినిపిస్తుంది. సో అంతేకాకుండా సౌత్ ఇండియాకి సంబంధించి చూసుకున్నట్లయితే చంద్రబాబే బీజేపీకి కీలకంగా మారారు, మిత్రుడుగా మారారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బీజేపీ టార్గెట్ వాళ్ళు 370 పెట్టుకున్నారు. 303 ఉండేది 370కి పెట్టుకొని మళ్ళీ ఒక 30 సీట్స్ మిత్రపక్షాల వలన రావాలి అని 400 టార్గెట్ పెట్టారు. 30 సీట్స్ మిత్రపక్షాల నుంచి రావాలి అంటే మరి దేశంలోని ఎక్కడెక్కడ మిత్రపక్షాలు ఉన్నాయో అందరూ కూడా సీట్లు గెలిపిస్తే తప్ప రావు. అయితే ఏంటంటే ఇతర రాష్ట్రాల కంటే మీరు అన్నట్టు మన యొక్క సౌత్ లో ఉన్న రాష్ట్రాల నుంచి ఎన్ని సీట్లు మనం తీసుకోగలము బీజేపీకి? ఒంటరిగా పోటీ చేస్తే సాధ్యమయ్యే పని కాదు కాబట్టే పొత్తులకు తెరదింపారు, అంటే తెర తీశారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన పొత్తు పెట్టుకున్నప్పటికీ 19 ఎన్నికలు వచ్చే నాటికి ముందే ఆయన బీజేపీతో తెంపులు చేసుకోవటం, తర్వాత ఆయన ఓడిపోవటం, మరి వైఎస్ఆర్సీపీ రావటం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు బీజేపీ చంద్రబాబు నాయుడిని మిత్రపక్షంగా తీసుకున్నది అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటిది వాళ్ళ సర్వేల్లో, బీజేపీ సర్వేల్లో తేలింది. కాబట్టి పొత్తు పెట్టుకోగలిగితే పార్లమెంట్ సీట్లు ఇప్పుడు వారు 6 సీట్లలో పోటీ చేస్తున్నారు, అవి గెలిపించుకోవటం. అలాగే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి కూడా గెలిచే సీట్లు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటే ఏదైతే బీజేపీ 400 టార్గెట్ ఉందో అది దాన్ని జనానికి చెప్పడానికి అవకాశం ఉంటది. చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఎందుకు ఉంది అంటే ఖచ్చితంగా ఆయన గెలిపించగలడు అని నమ్ముతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ఈ మధ్య ఇప్పుడు సీట్లు పొత్తు కుదిరి సీట్లు ప్రకటించడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఆయన కలిసిన నాయకులకు కానీ, అలాగే ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ ఖచ్చితంగా బీజేపీ కూడా గెలవాలి, అటు అసెంబ్లీలో పోటీ చేసిన సీట్లు కానీ, ఇటు పార్లమెంటు కానీ అనేటువంటి ధోరణి ఆయన వ్యక్తం చేస్తున్నాడు. సీరియస్ గా కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నట్టు మనకు సమాచారం అయితే ఉంది. అందువలన ఖచ్చితంగా మరి ఎన్ని సీట్లు గెలుస్తారు ఏంటి? 25లో మరి 2 జనసేన, 6 బీజేపీ, మిగిలిన 17 తెలుగుదేశం పోటీ చేస్తూ ఉన్నప్పుడు బీజేపీ కనీసం 6 సీట్లలో 4 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు సమాచారం ఉంది, గెలుస్తాము అని. సో ఇప్పుడు వాటిని గెలిపించే బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదే కదా. ఇక్కడ అనకాపల్లిలో బీజేపీకి ఇచ్చారమ్మా. అనకాపల్లిలో బీజేపీ ఏమీ లేదు, 0. ఏ అసెంబ్లీలలో తెలుగుదేశానికి ఓట్లున్నాయి. క్రాస్ ఓటు పడకుండా తెలుగుదేశము అసెంబ్లీకి ఏమో తెలుగుదేశం వేసి పార్లమెంటుకు వచ్చేసరికి బీజేపీకి వేస్తేనే కదా బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ నమ్మకంతో అమిత్ షా గారు ఉన్నారు, బాధ్యతలు అప్పగించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నమ్ముతున్నారు. అంటే క్రాస్ ఓటింగ్ చెయ్యరు, చంద్రబాబు నాయుడు దాన్ని అలౌ చెయ్యడు. ఇప్పుడు ఏవైతే తెలుగుదేశం పార్టీకి ప్రతి పార్లమెంటులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓట్లు పడతాయో, బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలు అన్నిట్లో కూడా అదే శాతం ఓట్లు పడాలి. పడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విశ్వాసంలోకి తీసుకుంటారు. తెలుగుదేశం వాళ్ళు క్రాస్ ఓట్ జరగలేదు అని. అయితే ఎక్కడో ఒక చోట కొంత తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి, మనము చెప్పలేము.
గత ఎన్నికల్లో 2014లో మనం చూసినప్పుడు తగ్గాయి అలా. తెలుగుదేశానికి ఎక్కువ వస్తూ బీజేపీకి తగ్గడం ఇలా జరిగింది. కానీ ఈసారి అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ చరిష్మా కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారి నమ్మకం పనిచేస్తుంది. ఈ 2 ఒకటైనప్పుడు ఇక క్రాస్ ఓట్ ఎందుకు జరుగుతుంది? వేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి కావాలి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఓటర్‌కి ఖచ్చితంగా వేసేస్తారు. ఇక్కడ కావాలి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వేసేస్తారు ఓకే. అనేది జరుగుతున్నది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గారు గెలవాలి అనేది ఎంత గట్టిగా నిర్ణయించుకున్నారు. బీజేపీని కూడా గెలిపించుకోవడం కూడా అంతే బాధ్యత ఆయన పైన ఉంది. సో, అదంటే ఒక రకంగా అంటే ఆయన గెలిపించుకోవడంతో పాటుగా పక్కన బీజేపీని కూడా గెలిపించుకోవాలి. సో, ఇది చంద్రబాబు గారికి కత్తి మీద సాము అనుకోవాలా? బీజేపీకి కత్తి మీద సాము అనుకోవాలా? అంటే వాళ్ళు 25 సీట్లలో కాదు కదమ్మా. కేవలం 6 సీట్లలోనే పోటీ చేస్తుంది కాబట్టి బీజేపీ ఈ ఈ మిగతా 2 జనసేన 7 పోతే 8 పోతే 17 సీట్లలో తెలుగుదేశమే కదా. అక్కడ క్రాస్ ఓటింగ్ అవసరమే లేదు. పార్లమెంట్ అభ్యర్థికి తెలుగుదేశం వేస్తారు, అసెంబ్లీకి తెలుగుదేశం వేసుకుంటారు. సో 6 చోట్ల ఒప్పించాలి అన్నది కొంచెం మీరన్నట్టు టాస్కే అది. ఎందుకంటే ఏదైనా వ్యతిరేకత ఉన్నప్పుడు బీజేపీ మీద ఈ రాష్ట్రానికి ఏం చేయలేదని తెలుగుదేశం కార్యకర్తలైనా కూడా పనిచేస్తారా, చేయరా, క్రాస్ ఓట్ ఏమైనా జరుగుతుందా అని అనుమానం ఉన్నప్పటికీ కూడా, కానీ అంత వ్యతిరేకత ముందున్నంత 2014, 19తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు బీజేపీ మీద అంత వ్యతిరేకత అయితే ఏం లేదమ్మా. ఓకే. కాస్త వీళ్ళు గట్టిగా కార్యకర్తలను నమ్మించి కాస్త వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగితే ఏమి క్రాస్ ఓట్ జరిగే అవకాశాలు అయితే లేవు. అంటే ఇంతకు ముందు మీరు ఒక నియోజకవర్గాన్ని ప్రస్తావించారు. అనకాపల్లిదే తీసుకుంటే అక్కడ బీజేపీకి 0 ఉంది. సో మరి 0 నుంచి గెలిచేంత వరకు తీసుకురావాలి అంటే అది పెద్ద టాస్క్ లాగే ఉంటది. సో అక్కడ ఒకవైపు చంద్రబాబు గారు ఆయన చెప్పుకుంటూ చెప్పండి. ఇప్పుడు విడివిడిగా ఎలక్షన్ జరుగుతూ ఉంటే కన్విన్స్ చేయటము కష్టము. తర్వాత వాళ్ళు ఓటు వేయాలనుకున్న వాళ్ళ మైండ్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఒకే రోజు ఒకే టైంలో లోపలికి పోయి ఇద్దరికి ఓటేస్తారు. అందువలన పోలింగ్ కేంద్రం వాళ్ళకి వెళ్తే పార్లమెంట్ కి ఒకేసారి వేయాలి, అసెంబ్లీకి వేయాలి, రెండుటికి వేయాలి ఒకేసారి వేసి బయటకు వస్తారు. అలాంటప్పుడు ఇంకా అంత కోపం ఉండి పూర్తి వ్యతిరేకత భావం ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బీజేపీ వేయకుండా మరి ఎవరికి వేస్తారు? వైఎస్ఆర్సీపీకి వేస్తారా? ఆ పార్టీ అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు వేస్తారు? ఆ పార్టీ పూర్తిగా దిగిపోవాలని కోరుకునే ఓటరు పార్లమెంటుకు వచ్చేసరికి ఒకవేళ బీజేపీ మీద కోపం ఉన్నా వైఎస్ఆర్సీపీకి వేస్తాడా? వేయడు. పోనీ కాంగ్రెస్కి వేస్తాడా? వాళ్ళేదో కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము పోటీ చేస్తామంటున్నారు. అసలు కాంగ్రెస్ ను లెక్కజమ్మలోనే పెట్టడం లేదు కదా. ఓటర్స్ అది ఒక పార్టీ ఉందని కూడా భావించడం లేదు. బీజేపీకి ఎందుకు వేస్తారంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, వచ్చినప్పుడు రాష్ట్రానికి ఆ పార్టీ ఇప్పుడైనా మేలు చేస్తుంది అని ఒక నమ్మకం. ఒకసారి ఏదైనా సరిగా చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు చేస్తారేమో అనేటువంటి ఆశ కూడా ఉంటది కదా. ఓటర్ ఆలోచిస్తాడు కదా, అరే చంద్రబాబు ఇక్కడ గెలవాలి, అక్కడ బీజేపీ గెలిస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, లేకుంటే ఇబ్బంది అవుతుంది అని ఆలోచిస్తారు కదా. అందువల్ల పెద్దగా క్రాస్ ఓట్ ఇది జరిగే అవకాశం లేవు. ఇప్పుడు మనకి కాస్త ఓఫుల్ గా ఉండేది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3. కర్ణాటకలో కొంత మనకేంటంటే అక్కడ గతంలో 28 సీట్లు ఉంటే 26, 25 సీట్లు బీజేపీకి వచ్చాయి. 1 జేడీఎస్కి వచ్చింది, 2 కాంగ్రెస్కి వచ్చాయి. మరి ఈసారి అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ గెలిచింది, కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మోడీ గారికి ఓటేశారు జనాలంతా. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తున్నది ఇక్కడ. అక్కడ కూడా బీజేపీకి సీట్లు ఏం తగ్గే పరిస్థితి ఏం లేదు. ఇంకా ఇప్పుడు జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకున్నారు, అప్పుడన్నా పొత్తు లేదు. సో బీజేపీకి అయితే మమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత చంద్రబాబు గారికి అప్పగించారు. సో ఆయనకి తీసుకున్నటువంటి బాధ్యత నెరవేరుస్తారని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది. సో అలానే బీజేపీ ఏదైతే హామీ ఇచ్చిందో మమ్మల్ని గెలిపిస్తే కూటమి ద్వారా సో మేము కూడా మిమ్మల్ని చూసుకుంటాం అనే దానికి సంబంధించి అలాగే జరుగుతుంది. ఎవరు ఇచ్చిన మాట వాళ్ళు నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.